హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఆర్ స్టడీ సర్కిల్. ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డి సిరీస్లో భాగంగా రీజనింగ్లో మనం ముఖ్యంగా డిస్కషన్ చేయబోయే టాపిక్ డైరెక్షన్ సెన్స్ టెస్ట్. ముఖ్యంగా డైరెక్షన్ సెన్స్ టెస్ట్ మనం ఈజీగా క్వశ్చన్స్ ఆన్సర్ ఇవ్వాలంటే డైరెక్షన్స్ పైన మనకు పట్టుండాలి. ఎటువైపు ప్రధానంగా డైరెక్షన్స్ అనేటివి ముఖ్యంగా రెండు రకాలు. ఒకటి ప్రైమ్ డైరెక్షన్స్, మరికి రెండవది కార్డినల్ డైరెక్షన్స్. ఓకే సార్. కార్డినల్ డైరెక్షన్స్ సార్. ఓకే. ప్రైమ్ డైరెక్షన్స్ అంటే మన అందరికీ తెలుసు సార్. అవును సార్. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, బెస్ట్. వీటిని ప్రైమ్ డైరెక్షన్స్ అంటారు సార్. అవును. కార్డినల్ డైరెక్షన్స్ అంటే ఏంటివంటే ఈ ప్రైమ్ డైరెక్షన్స్ కి అడ్జసెంట్ గా ఉన్న మధ్యలో ఉన్నటువంటి వాటిని కార్డినల్ డైరెక్షన్స్ అంటారు సార్. ఓకే సార్. ఈ నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్, నార్త్కు ఈస్ట్కు మధ్యలో కరెక్ట్గా మధ్య భాగంలో ఉన్న దానిని నార్త్ ఈస్ట్ అంటారు సార్. తెలుగులో ఈశాన్య భాగము అని చెప్తారు సార్. ఓకే. అలాగే ఈస్ట్కి సౌత్కి ఉన్నటువంటి వాటిని ఈస్ట్ సౌత్ లేదా సౌత్ ఈస్ట్ అంటారు సార్. సౌత్ ఈస్ట్ సార్. ఓకే సార్. దీన్ని ఆగ్నేయము అని అంటారు సార్ తెలుగులో. ఓకే సార్. ఆగ్నేయ భాగము. ఆగ్నేయ భాగం. అలాగే సౌత్ టు వెస్ట్ మధ్యలో ఉన్నదాన్ని సౌత్ వెస్ట్ అంటారు సార్. దీన్ని నైరుతి భాగము అని అంటారు తెలుగులో. ఓకే సార్. ఇది నార్త్ టు వెస్ట్ ఉన్నదాన్ని వాయువ్యము. వాయువ్యం. నార్త్ వెస్ట్ వాయువ్యం అని తెలుగులో వాయువ్యం అని అంటారు సార్. సార్ ముఖ్యంగా స్టూడెంట్స్ ఎలాంటి మిస్టేక్లు చేయగలుగుతున్నారు సార్ అంటే ఇక్కడ సార్ ఈ మూలాలు గుర్తుకున్నప్పటికీ ఈ దిక్కులు గుర్తుకున్నప్పటికీ కానీ వాళ్ళు లెఫ్ట్ రైట్ అందులో ఎక్కువ మిస్టేక్ సార్. రైట్ అని చెప్పినప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తుంటారు సార్. వాళ్ళు ఒక మ్యాప్ పాయింటింగ్ లాగా వేసుకుంటుంటారు కదా సార్, డ్రా చేస్తుంటారు ఫిగర్ని. అట్లా దగ్గర మనం మిస్ అవుతున్నారు. దానికి ఏమైనా గుర్తు పెట్టుకునే విధానంగా ఏమైనా ఉన్నాయి సార్? అది చెప్పండి. ఫర్ సపోజ్ ఒక క్వశ్చన్ ఉంది సార్. ఓకే సార్. ఒక అతను సౌత్ వైపు ఫేస్ చేసి ఉన్నాడు. అవును సార్. ఇతను తన లెఫ్ట్కి 10 కిలోమీటర్లు లెఫ్ట్కి తిరిగి 10 కిలోమీటర్లు నడిచాడు అని అన్నప్పుడు స్టూడెంట్స్ అందరూ ఏం చేస్తారంటే ఈ సౌత్కి ఇటు సైడ్ తీసుకుంటుంటారు సార్. అందరూ ఇటు సైడ్ తీసుకుంటుంటారు యాక్చువల్గా. ఓకే. లెఫ్ట్ అనేది మనకి ఈ వైపు ఫేస్ చేసి ఇది లెఫ్ట్ కనుక మనకి ఇది లెఫ్ట్ అనుకుంటారు. అక్కడ మేజర్ గా తప్పు చేసేదంతా ఇక్కడే సార్. అది అక్కడ కాదు సార్ చేయాల్సింది. యాక్చువల్ గా నువ్వు ఇట్లా ఉన్నావు అనుకోండి సార్, ఆపోజిట్ గా డైరెక్షన్ తీసుకోవాలి సార్. ఇది లెఫ్ట్ అయితే ఇది రైట్ సార్. ఇది రైట్ కాబట్టి ఇది లెఫ్ట్. ఇట్లా ఈ విధంగా సింపుల్ గా మనం ఏ వైపు తిరగాలనేది ఈజీగా చేయొచ్చు సార్. ఫర్ సపోజ్ ఇంకా స్టూడెంట్స్ ఏ విధంగా మిస్టేక్ చేయకోకుండా ఉండాలి అంటే ఒకవేళ ఇండియా మ్యాప్ ను కూడా డ్రా చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది సార్. ఇప్పుడు ఇండియా మ్యాప్ ను డ్రా చేసుకున్నారనుకో, ఈస్ట్ ఎటు సైడ్ అంటే మనకి ఈశాన్య రాష్ట్రాలన్నీ గుర్తుపెట్టుకొని ఈస్ట్ అటు సైడ్ మిగతాది పశ్చిమ సైడ్ ఉన్నవన్నీ అది పశ్చిమ అనేది గుర్తుపెట్టుకుంటే అయిపోయింది సార్. పైన ఉన్నదాన్ని నార్త్, మనం సౌత్ లో ఉంటాం కాబట్టి సౌత్ గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఆ విధంగా అయినా గుర్తుపెట్టుకోండి. సారు ఎక్కడ సైడ్ ఫేస్ చేశాడని ఇంతకుముందు ఒకసారి ఎగ్జాంపుల్ చెప్పారు, అది చేయడం కూడా బాగుంటుంది. కానీ మీరు ఎగ్జామ్ హాల్లో ఇప్పుడు నార్త్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలంటే మీరు అక్కడ కూర్చొని నార్త్ ఎట్ సైడ్ లెఫ్ట్ ఎట్ సైడ్ అట్లా చూసుకోకున్నట్లా మీరు ఇండియన్ మ్యాప్ని డ్రా చేసుకొని తర్వాత సార్ చెప్పిన ప్రాసెస్లోన చేయడం వలన మీరు లెఫ్ట్ రైట్ ఈజీగా తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది సార్. ఇప్పుడు ఇందులోన యాంగిల్స్ మీద సవ్య దిశల్లోన అలాంటి క్వశ్చన్స్ మీద కూడా ఎక్కువ మిస్టేక్ చేస్తున్నారు సార్. అవి ఎలా డీల్ చేయమంటారు సార్? ముఖ్యంగా మనకు ఇక్కడ వచ్చేసి ఈ మొత్తం అనేది ఒక సర్కిల్ గా ఫామ్ అయితే, అవును సార్, ఇది ఒక గ్లోబ్ అనుకుంటే సార్ ఇది మొత్తం 360 డిగ్రీస్ ఉంటుంది సార్. టోటల్ గా 360 డిగ్రీస్ ఉంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అని రెండు రకాలుగా మనం చెప్తాం సార్. క్లాక్ వైజ్ అంటే ఏంటిదంటే క్లాక్ లో గంటల ముళ్ళు కానీ క్లాక్ అనేది ఏ విధంగా మూవ్ అవుతుందో దాన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటారు సార్. అంటే నార్త్ టు సౌత్. ఓకే సార్. నార్త్ టు సౌత్ ఉంటే దాన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటారు సార్. అదే దీన్నే తెలుగులో సవ్య దశ అని అంటారు సార్. అలాగే అపసవ్య దశ అంటే ఏంటిదంటే సౌత్ టు నార్త్ సార్. సౌత్ టు నార్త్ దీన్ని అపసవ్య దశ అని అంటే అపసవ్య దిశ అని అంటే యాంటీ క్లాక్ వైజ్ అని చెప్తారు సార్. చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే క్లాక్ వైజ్ కి యాంటీ క్లాక్ వైజ్ కి డిఫరెన్స్ తెలియక క్లాక్ వైజ్ అన్నప్పుడు యాంటీ క్లాక్ వైజ్ తీసుకొని
యాంటీ క్లాక్ వైజ్ అన్నప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరగడం వల్ల చాలా మిస్టేక్ చేస్తారు సార్. దీనిలో మేజర్ అదే సార్ మిస్ అయ్యేది ప్రతి ఓకే స్టూడెంట్. ఓకే సార్, ఇప్పుడు ఏంటంటే ఇందు నుంచి డిగ్రీస్ ఇస్తూ ఉంటారు సార్, అక్కడ డిఫరెన్స్ ఎక్కువ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు సార్. 275 డిగ్రీస్, 225 డిగ్రీస్ అపసవ్యలో తిరిగినాడు, తర్వాత సవ్య దిశలో తిరిగినారు అనే దానికి ఎక్కువ మిస్టేక్ చేస్తూ ఉంటారు సార్ స్టూడెంట్స్. అక్కడ కూడా ఒకసారి క్లియర్ కట్ గా ఎక్స్ప్లెనేషన్ చేయండి సార్, అది ఏ విధంగా తిరగాలి అనేది. ఓకే సార్, ఇప్పుడు మనందరికి ప్రైమ్ డైరెక్షన్స్, కార్డినల్ డైరెక్షన్స్ అండ్ దీన్ని 360 డిగ్రీస్ టోటల్ గా ఉంటుందని అందరికి అవగాహన వచ్చినట్టే కదా సార్. అయితే ఈ నార్త్ టు ఈస్ట్ వరకు 90 డిగ్రీస్ ఉంటుంది సార్ ఎగ్జాక్ట్లీ. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సార్. ఇది కరెక్ట్ ఎగ్జాక్ట్ లో మిడిల్ లో సార్ ఈ నార్త్ ఈస్ట్ ఉంది కదా, ఇక్కడ ఒక 45 డిగ్రీస్, ఇక్కడ ఒక 45 డిగ్రీస్ అనేది ఇట్లా భాగాలుగా విభజించబడింది సార్. ఇది ఐడియా ఉందనుకో సార్. ఇప్పుడు మనకు నార్త్ టు సౌత్ తిరిగితే సవ్య దశ అని, సౌత్ టు నార్త్ తిరిగితే అపసవ్య దశ అని ఐడియా ఉంది కనుక ఇప్పుడు మనకు ఇది ఒక భాగం అనేది 45 డిగ్రీస్ అని తెలిస్తే ఏ దిశ ఉందో అనేది అర్థమైతే అప్పుడు మనం టేకప్ చేయొచ్చు సార్. ఒక ఫర్ సపోజ్ ఒక క్వశ్చన్ లో ఒక అతను ఫస్ట్ నార్త్ నుంచి సవ్య దశలో ఒక 180 డిగ్రీస్ తిరిగి అపసవ్య దిశలో ఒక 45 డిగ్రీస్ తిరిగాడు, అప్పుడు అతను ఏ దిశలో ఉన్నాడు అని క్వశ్చన్. ఇప్పుడు ఫస్ట్ మొదటగా అతను సవ్య దిశలో 180 డిగ్రీస్ వచ్చాడు అంటే అతను సౌత్ వరకు వచ్చాడు. ఇప్పుడు అపసవ్య దశలో అతను 45 డిగ్రీలు తిరిగాడంట సార్. అపసవ్య దశ అంటే ఏంటి సార్? నార్త్ 45 డిగ్రీస్. దీన్ని ఒక భాగం 45 డిగ్రీస్ కనుక ఇప్పుడు ఈ భాగం ఏమంటారు సార్? ఈస్ట్ సౌత్ లేదా సౌత్ ఈస్ట్ అంటారు. దీన్నే ఆగ్నేయము అని తెలుగులో చెప్తారు సార్. ఇంతే సార్. ఈ విధంగా ఈజీగా మనం టేకప్ చేయడానికి ఒక క్వశ్చన్ ని ఈజీగా మనం అర్థం చేసుకొని సొల్యూషన్ ఇవ్వచ్చు సార్ విత్ ఇన్ షార్ట్ టైంలో. ఇంకా ఏమన్నా టాపిక్స్ ఉన్నాయా సార్ ఇందులోన మనకి సంబంధించినవి? ఇంకా ఇప్పుడు మేజర్గా అయితే ఒక నార్మల్గా ఇవ్వాలని అనుకున్నాడు అనుకో సార్ ఎగ్జామినర్, ఆయన ఏం చేస్తారంటే జస్ట్ ఇలా లెఫ్ట్ సైడ్ వేయాడు, తర్వాత రైట్ తీసుకున్నాడు, తర్వాత లెఫ్ట్ తీసుకున్నాడు అని, ఆ తర్వాత డిస్టెన్స్ బిట్వీన్ ద స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్ సార్. ఇది ఒక టైప్ సార్, అంటే డిస్టెన్స్ అడగడం. తర్వాత డైరెక్షన్ అడగడం, అంటే ఇప్పుడు మొదట స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు ఏ డైరెక్షన్ లో ఉన్నాడు అనేది ఒకటి, ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ కి మధ్యలో ఉన్న ఏ డైరెక్షన్ దూరం ఏంటి అని మాత్రమే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు. స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఏ దిశలో ఉన్నాడు, ఎండింగ్ నుంచి స్టార్టింగ్ ఏ దిశలో ఉన్నారు, అదే విధంగా ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత అనేది గురించి కూడా ఇవ్వడం జరుగుతుంది సార్. ఇంతే సార్. ఈ దీంట్లో ఈ రెండు మనకు అవగాహన ఉన్నట్లయితే ఈ డైరెక్షన్స్ నుంచి ఈజీగా 1 to 2 మార్క్స్ అనేటివి ఏ మన గ్రూప్ డీనే కాకుండా సార్ అదర్ ఏ ఎగ్జామ్స్ లోనైనా కూడా చేయగలవచ్చు. అంతే సార్. సార్ ఇంకా ఏమన్నా కాన్సెప్ట్స్ దీన్స్ లో ఏమన్నా ఉన్నాయా సార్? డైరెక్షన్ టెస్ట్ కి సంబంధించి మాక్సిమం కాన్సెప్ట్ ఇంతే సార్, ఇంతకు మించి ఏముండదు. ఈ మాత్రం చాలు సార్. ఓకే, ఈ మాత్రం చాలు. మన గ్రూప్ డి కి సరిపోతుంది సార్, వేరే ఎగ్జామ్స్ కూడా సరిపోతుంది సార్. గ్రూప్ డి తో పాటు ఎస్ఎస్సి ఏ ఎగ్జామ్ కైనా సరిపోతుంది సార్. ఇది బేసిక్ సార్. బేసిక్ నాలెడ్జ్ ఉంటే డైరెక్షన్ సెన్స్ టెస్ట్ ని ఈజీగా మనం స్కోర్ చేయొచ్చు. ఓకే సార్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.